సో రేపు ఆదివారము మన మీటింగ్ ఉంది బెంగళూరులో, నేను మిమ్మల్ని కలుస్తాను. సో అపాయింట్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు సూర్యకమలా మేడంకి ఫోన్ చేయండి. ఆవిడ ఎక్కడ కలవాలి, లొకేషన్ ఏమిటనేది మీకు షేర్ చేస్తారు. సో సండే మనం కలుద్దాం. అమెరికా ప్రభుత్వము ఓవర్ నైట్ ఒక 30 బిలియన్ అమెరికన్ డాలర్స్ను సంపాదించారండి టారిఫ్స్ రూపేణా. సో ఇది వాళ్ళు సాధించిన ఘన విజయం. మీకు ట్రంప్ గారు చెప్తున్న పచ్చి అబద్ధాలు. సో ఇందులో ఎటువంటి నిజము లేదు, కానీ వాళ్ళు అలాగే చెప్తూ ఉంటారు. సో ప్రపంచాన్ని మభ్యపెట్టడానికి చూసారా మా నిర్ణయాలు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. సో ప్రజలకి ఇది అర్థం కాదు. భవిష్యత్తులో వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారో ట్రంప్ గారికి మెల్లమెల్లగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు మీరు ఆలోచించారు, ముఖ్యంగా అమెరికాలో ఉండే మిత్రులు మీరు ఆలోచించారు అనుకోండి, ఒక 100 రూపాయల వస్తువుని 200 రూపాయలకి అమ్మితే 100 రూపాయలు లాభం, కంపెనీకి లాభం, కానీ కస్టమర్కి 100 రూపాయలు నష్టం. అవునా? సో కామన్ మ్యాన్ నష్టపోతూ నేను లాభపడుతున్నాను అని చెప్పి ఎవరైనా ఆలోచిస్తే చాలా తప్పు. విన్ విన్ సిట్యువేషన్ అనేది ఎప్పుడూ ఉండాలి. కానీ ఈ సూక్ష్మమంతా డొనాల్డ్ ట్రంప్ లాంటి నియంతకు, ఒక డిక్టేటర్ కదా, నేను ఏం చెప్తున్నానో వినండి. ఏంటి అమెరికాలో ఎలాంటి ఆర్థిక నిపుణులు ఉంటారండి, మీకు ఎట్లాంటి వాళ్ళు ఉంటారు? ప్రపంచంలో టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అంతా అమెరికాలోనే కదా మీకు ఉంటాయి. మరి వాళ్ళ ప్రొఫెసర్స్ అనండి, అలాగే వాళ్ళ మీడియా వాళ్ళు, జర్నలిస్టులు, స్కాలర్స్, వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఎన్ని సలహాలు మీకు ఇస్తారు? అలాంటిది ఏమీ లేదు. నాకు తెలిసిన ఈ యుద్ధ నీతి ఇదే, దీని ప్రకారమే నేను వెళుతున్నాను, అమెరికాను ముందుకు తీసుకువెళ్తున్నాను అని చెప్పి అంటున్నాడు. మీకు దిగ్గజ సంస్థలంతా ఇవాళ ఎలా ఏడుస్తున్నారు? ఆల్రెడీ లాక్హీడ్ మార్టిన్ F-35 విమానాలను మనము రిజెక్ట్ చేయడము, 1,00,000 కోట్లు వాళ్ళు ఎలా నష్టపోయారు. అలాగే P-8I పొసైడియన్, మీకు బోయింగ్కి సంబంధించిన విమానాలు, వాటిని మనము ఎలా రిజెక్ట్ చేసాము మాట్లాడుకున్నాం. మరి ఇవాళ కామన్ మ్యాన్ అంటే ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్నారండి, ఇప్పుడు కాలిఫోర్నియా లాంటి నగరంలో ఉన్నారు, మీరు మెక్డానల్డ్స్ అనబడే ఒక అవుట్లెట్కి వెళ్ళారు. పరిస్థితి ఏమిటి ఇప్పుడు గమనించండి. ఇప్పుడు ఎవరైనా వెళితే మీరు గమనించండి, మీకు $6కి ఒక మంచి మీల్ దొరుకుతుంది. మంచి మీల్, ఒక స్మాల్ మీల్ మీకు దొరుకుతుంది. ఇవాళ వెళ్ళారు అనుకోండి, ఒక వద్ద $12 అని అంటున్నారు. ఇంకా కొంచెం దూరముగా వెళితే $15 అని కూడా అంటున్నారు. అంటే ధరలు ఏమైంది? రెండింతలు పెరిగాయి. కళ్ళ ముందరే కామన్ మ్యాన్ చూస్తున్నాడు అమెరికాలో. డొనాల్డ్ ట్రంప్ యొక్క టారిఫ్స్ మీకు అక్కడ నివసించే ప్రజల జీవితాలలో ఎలా ఆడుకోవడము అనేది వాళ్ళు ప్రత్యేకంగా చూస్తున్నారంటే. మీకు ఇది ఎలా చెప్తున్నారంటే, కెనడా నుంచి వాళ్ళకి బీఫ్ వస్తుంది, మీకు మెక్డొనాల్డ్స్లో బీఫ్ బర్గర్ కూడా అమ్ముతారు. కానీ ఇవాళ కెనడా వాడిపై అమెరికా విధించిన ఈ టారిఫ్స్ ధరలు రెండింతలు. మళ్ళీ సప్లై చైన్ ఉంది చూసారా, బీఫ్ వస్తుందా రాదా, టైంకి వస్తుందా రాదా, నేను పలానా ఫుడ్ అనేది తయారు చెయ్యగలనా లేదా. సో దీని రిజల్ట్స్ చెప్పమంటారా? రీయూజ్డ్ ఆయిల్ అండి, ఎప్పుడు చెయ్యరు. మెక్డొనాల్డ్స్లో రీయూజ్డ్ ఆయిల్ వాడతారు అని మీరు ఎక్కడా ప్రూవ్ చేయలేరు, ఇవాళ మొదలయ్యింది. అలాగే ఫ్రోజన్ ఫుడ్ ఎప్పుడు ఉంటుంది కదండి అంటారు. కాదండి, కుళ్ళిపోయే ఆహారాన్ని కూడా అంటే పడేస్తే ఇప్పుడు వీళ్ళు నష్టపోతారు కదా, కాబట్టి ఆ పని చెయ్యకూడదు. ఇప్పుడు మీరు అనొచ్చు మెక్డొనాల్డ్స్ లాంటి అవుట్లెట్లో ఇలా జరగకపోవచ్చు, కానీ అలాంటివి ఎన్ని ఉన్నాయండి. మీకు గత 4 నెలల నుంచి ఇవాళ మనము ట్రంప్ గారి టారిఫ్ అని అంటున్నాం, కానీ అన్సర్టెనిటీ, ఇతను రావడము ప్రపంచం మీద టారిఫ్ వార్ అనడముతో మీకు ఈ ప్రపంచ దేశాలంతా మనము అమెరికా నుంచి దూరంగా ఉండాలి. సో రేపు ఎప్పుడు ఎలాంటి సమస్య అయినా రావచ్చు, కాబట్టి మనము మన మార్కెట్ని షిఫ్ట్ చేద్దాము. వీళ్ళు ఆల్రెడీ ఏంటి పెద్ద దేశాలు, పెద్ద సంస్థలు ఈ నిర్ణయాలు తీసేసుకున్నారు. ఇది వీడికి తెలియదు. సో మెక్డొనాల్డ్స్ ఒక ఉదాహరణ అంటే, ట్రేడ్ జోస్ అని ఇంకొక సంస్థ, మీరు తిరుగుతున్నప్పుడు ఈ అవుట్లెట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ ట్రేడ్ జోస్ వీళ్ళు ఏమిటి అంటే చూడండి, ఎన్ని అవుట్లెట్స్ మూతలు పడ్డాయంటే వీళ్ళు రన్ చేయలేకపోతున్నారు.
ఫస్ట్ ఏమనుకున్నారు, ఇంతంత పెద్ద బిల్డింగ్ ఎందుకు, ఇంతంత అద్దెలు ఎందుకు, ఒక చిన్న అవుట్లెట్కి వెళదాము అని వెళ్తున్నారు. వెళ్ళిన తరువాత కరెంట్ ఎంత అవుతుంది, అసలు మన లాజిస్టిక్స్, మన వద్ద ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, వీటికి ఎంత గ్యాసోలిన్ అవుతుంది, ఇవన్నీ ఆలోచించి ఫైనల్గా టార్గెట్ ఉద్యోగులు. ఇప్పుడు ఎంత, 20 మంది ఉన్నారా, ఒక 10 మందిని పంపించేయండి, ఉన్న 10 మందితోనే మేనేజ్ చేద్దాము. ఏంటి, ట్రేడర్ జోస్లో ఇదే పరిస్థితి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ట్రేడర్ జోస్కి ఎందుకు వెళతారంటే, మీకు భారత్ నుంచి ఒక టమాటా సాస్ రావచ్చు, అలాగే కెనడా నుంచి మంచి బీఫ్ రావచ్చు, మీకు మెక్సికో నుంచి కాస్ట్లీ గుడ్లు రావచ్చు. ఇలాగ ఒక్కొక్క దేశం నుంచి మీకు ఎన్నో వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్, ఎక్విప్మెంట్ రావచ్చు అని అనుకొని ఈ ట్రేడర్స్ జో అనబడే ఈ అవుట్లెట్కి వెళతారు. కానీ ఇన్ని దేశాల మీద కూడా ట్రంప్ టారిఫ్స్ విధించడంతో ఏ ఒక దేశం నుంచి కూడా రైట్ టైంకి మీకు సరైన ధరకు సరుకులు రావడం లేదండి. ఇతను ఒక్కసారి కార్ వేసుకొని ఒక్కొక్క అవుట్లెట్కి వెళితే అప్పుడు తెలుస్తుంది అమెరికా ప్రజలు ఎంత కష్టపడుతున్నారు అని. మీకు షాపులు సైలెంట్గా క్లోజ్ అయిపోతున్నాయి. అంటే ఒక టారిఫ్ వారి యొక్క ఈ కాన్సిక్వెన్సెస్ అమెరికా ప్రజలకు, అక్కడ ఉండే వ్యాపారులకు ఎంతలాగా ఉంది అంటే వాళ్ళు లబోదిబోం అంటున్నారు. ఇది ఏది కూడా మీకు డొనాల్డ్ ట్రంప్కి అర్థం కావడం లేదు. ఇంకా తన పర్సనల్ అజెండాను మీకు ఆ దేశం మీద పెట్టి, అంటే ఇక్కడ ఏమైంది, మనము ట్రంప్ని ఎక్స్పోజ్ చేశాం. ఇండియా పాకిస్తాన్ యొక్క ఆపరేషన్ సింధూర్, దీన్ని ఆపడంలో ట్రంప్ యొక్క రోల్ ఏమీ లేదు, జీరో అని చెప్పి ఓపెన్గా చెప్పాం. సో ఎక్కడ లేని కోపం వచ్చింది. అలాగే జైశంకర్ గారు ఎక్కడ ఏ మీటింగ్స్లో మాట్లాడినా ట్రంప్కి దీనికి సంబంధమే లేదు. ఇంకా మోదీ గారు అయితే పార్లమెంటులోనే సరిగ్గా ఇదే చెప్పడంతో తట్టుకోలేక భారత్ను ఎన్ని రకాలుగా టార్గెట్ చేయాలి అంటే మనల్ని ఈ ట్రేడ్లో లొంగ తీసుకొని ఫైనల్గా నేను గెలిచాను అనుకుంటున్నాడు. కానీ అక్కడ ఏమవుతుంది, భారత్ నుంచి వెళ్ళాల్సిన సరుకులు ఏవి టైంకి వెళ్ళడం లేదు, ఫ్రెష్గా ఉండడం లేదు, రీయూజ్డ్ ఆయిల్స్ వాడుతున్నారని చెప్తున్నారు. ఇదే పరిస్థితే మీకు టార్గెట్ అనబడే ఇంకొక సూపర్ మార్కెట్, మీకు షెల్ఫ్స్ అంతా కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఎందుకు, పలానా దేశం నుంచి రావలసిన సరుకులు రావడం లేదు, మేము అమ్మలేకపోతున్నాము. ఒకవేళ అమ్మాలన్నా జస్ట్ మెక్సికో నుంచి ఎగ్స్ వచ్చాయని బయట బోర్డు పెడుతున్నారు. వీళ్ళు వెళ్తున్నారు, వెళ్ళి ఎగ్స్ కొందాము అన్నప్పుడు ఆ ధర చూసి బాబాయ్ ఇంత ఉందేంటి, అసలు గుడ్లు తినకపోతే చాలురా బాబు అని వెళ్ళిపోతున్నారు. అంటే కామన్ మ్యాన్ ఎంతలాగా సఫర్ అవుతున్నాడంటే, ఇంకా చెప్పాలంటే వాల్ గ్రీన్స్ లాంటి ఫార్మా రంగానికి సంబంధించిన అవుట్లెట్, అంటే మీకు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కావాలన్నా, అలాగే వ్యాక్సిన్స్కి సంబంధించిన వివరాలు కావాలన్నా, మీకు పిల్లలకు కాఫ్ సిరప్ అనండి, కోల్డ్ వస్తే దానికి సంబంధించిన సిరప్స్, ఇదంతా మీకు ఓవర్ నైట్ మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు. మీకు ఎంతోమంది నిపుణులు సలహాలు ఇస్తారు. అలాంటి ఫార్మా రంగానికి సంబంధించిన అవుట్లెట్స్ కూడా ఇవాళ ఉద్యోగులు లేక, అంటే ఏంటి, ఉద్యోగులను వీళ్ళు పంపించేశారు, మేము మేనేజ్ చేయలేకపోతున్నాం, లాంగ్ క్యూస్ ఉంటున్నాయి. కానీ మీకు అక్కడ సేల్స్ మ్యాన్ మాత్రం ఒకళ్ళిద్దరు మాత్రమే. సో ఇలాగా మీకు ఫుడ్ చైన్ అనండి, ఫార్మా రంగము అనండి, అలాగే అమెరికాలో సంబంధించిన పెద్ద బ్రాండ్స్ ఇవాళ వ్యాపారాలు చెయ్యలేక ఈలాన్ మస్క్ పరిస్థితి మన అందరికీ తెలుసు. ఇలాగే ఎంతోమంది నానా కష్టాలు పడుతున్నారు. దీనికి అంతా కారణము ట్రంప్ యొక్క టారిఫ్. ఇది ఇతనికి తెలియడం లేదు. తెలుసుకునేలోగా అమెరికా కుప్ప కూలిపోతుందని చెప్పి ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. మరి అమెరికాలో నివసించే వాళ్ళు మీరు కారు వేసుకొని ఒక రౌండ్ కొట్టండి. నేను చెప్తున్నా, నా మిత్రులు పంపించిన డేటా ఇది కరెక్ట్గా ఇలాగే ఉందా, ఒక్కసారి ఆ మెక్డొనాల్డ్స్కి వెళ్ళి పరిస్థితి ఏంటో గమనించి కామెంట్స్లో పెట్టండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.